విశాఖపట్నం నుండి తమిళనాడు వైపు తరలిస్తున్న 100 కేజీల గంజాయిని కందుకూరు సీఐ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉలవపాడు ఎస్ఐ అంకమరావు తమ సిబ్బందితో సోమవారం పట్టుకోవడం జరిగిందని కందుకూరు డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఉలవపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మహేంద్ర వాహనంను పోలీసు సిబ్బంది ఆపడానికి ప్రయత్నించగా వారు వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో సిబ్బంది వెంబడించి 2 నిందితులను పట్టుకున్నారని, మరొకరు పారిపోయారని తెలిపారు. పట్టుకున్న వ్యక్తులను విచారించగా ఒరిస్సాలో గంజాయి కొని తమిళనాడుకు తరలిస్తున్నారని, వీరికి తమిళనాడుకు చెందిన వ్యక్తి రూట్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుందని, వారు ఇచ్చిన ప్రకారం ఈ గంజాయిని కావల వరకు చేరుస్తామని, ఆ తర్వాత వారు ఇచ్చిన రోడ్డు ప్రకారం తమిళనాడుకు చేరుస్తామని ముద్దాయిలు చెప్పడం జరిగిందన్నారు. పట్టుకున్న వ్యక్తులు పాత నేరస్తులేనని, వారిపై గూడూరులో 2 కేసులు, ద్రాక్షావళిలో 1 కేసు ఉందని, మొత్తంగా 3 కేసులు వారిపై ఉన్నాయని ఆయన తెలిపారు. గంజాయితో పాటు వాహనాన్ని 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు గంజాయిపై నిఘా పెట్టడం జరిగిందని, అందులో భాగంగా పాత నేరస్తుల కదలికల ఆధారంగా పట్టుకున్నామని ఆయన తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 1,75,000 ఉంటుందని ఆయన తెలిపారు. ఎంతో చాకచక్యంతో గంజాయిని పట్టుకున్న కందుకూరు సీఐ కె వెంకటేశ్వరరావు, ఉలవపాడు ఎస్ఐ అంగమరావు పోలీస్ సిబ్బందిని అభినందించారు. కందుకూరు సీఐ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉలవపాడు ఎస్ఐ అంకమరావు వీళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో ఉలవపాడు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాన్ వస్తూ ఉంది. ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో 2 పట్టుకున్నారు. అతను పారిపోయాడు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ఇల్లపు నాగేశ్వరరావు, అలాగే దాడి నాగసత్యనారాయణ అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గంజాగా సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్ని ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో ఏమీ కనపడలేదు, వెహికల్లో ఏమి లేవు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయడం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోర్, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే 95 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 95 ప్యాకెట్లు మొత్తం వెయింగ్ వేస్తే 100 kgs గంజా జరిగింది. ఈ మొత్తాన్ని సీజ్ చేయడం, అలాగే వెహికల్ని 3 సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి అత్యంత ప్రతిభ కనపడుతున్నటువంటి మన సీఏ గారు, అలాగే ఎస్ఐ గారు, అలాగే సిబ్బంది అందరికీ కూడా మరి ఎస్పీ గారు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు, నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంజాయి వాటి మీద నిఘా పెట్టి
ఆ నిఘా దాని మీద ఒక పాత అఫెండర్స్ మీద నిఘా ఉంచడం వలన వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను కూడా ఈ ఇల్లప్ప నాగేశ్వరరావు అనే అతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. అంటే గూడూరులో 2 కేసులు, అలాగే దాచేపల్లిలో కూడా ఒక కేసు ఉంది. అంటే వీళ్ళు కంటిన్యూగా పాత నేరస్తులు కంటిన్యూగా ఈ గంజా అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్ళటం తమిళనాడు, అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే ఈ అప్స్టాండింగ్లో ఉన్న పరారీలో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం, వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్. రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.